అందరికీ నమస్తేనండి. దిలీప్ మహారాజు గారు ప్రజల క్షేమం గురించి 1వ అధ్యాయము తెలుసుకున్నాము. వారి క్షేమం కొరకు 12 సంవత్సరాలు యజ్ఞం చేయటము. 2వ అధ్యాయంలో మాఘమాస నది స్థాన విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఈరోజు 3వ అధ్యాయం గురించి తెలుసుకున్నాము. 3వ అధ్యాయం వింధ్యా పర్వత వృత్తాంతము, గంధర్వుని చరిత్ర. దిలీప్ మహారాజుకి వశిష్ఠుల మహర్షి వారు ఇలా చెప్తున్నారు. ఇది అతి పురాతనమైనది, శ్రద్ధగా వినుము. ఒకనాడు వింధ్యాచలము మరియు హిమాచలం మధ్యనున్న ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి ప్రజలు చాలా కష్టాలకు లోనయ్యారు. తాగటానికి కానీ తినటానికి కానీ నీరు లేక ప్రజలు పశువులు చాలా ఇబ్బందులు పాలైపోయారు. అక్కడ చాలా కష్టాల పాలయ్యారు. ఇక ఆ ప్రాంతమును వదిలి హిమాలయ ప్రాంతానికి వలసపోయారు. ఆ హిమాలయ పర్వత ప్రాంతం పరమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు సమీపముందే ఉన్నది. హిమాలయ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉండటిచే కైలాస పర్వతము వెండి కొండవలి ప్రకాశించింది. ఆ కొండ వద్దకు తరచు మహర్షులు, జ్ఞానులు, సిద్ధులు, తపోశక్తి సంపన్నులు ఇత్యాదులందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణుని భక్తి భావంతో స్తుతిస్తున్నారు. భృగు మహర్షి అచ్చటనే తన ఆశ్రమను కూడా నిర్మించుకొని తపస్సు చేసుకొని సాగాడు. ఇట్లుండగా ఒకనాడొక గంధర్వుడు భార్య సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి విహరించుతూ తమ మాచరించుకున్న భృగు మహర్షిని చూశాడు. ఓ మహాత్మా, తమరు తపోశక్తి సంపన్నులు, సర్వజ్ఞులు కావున మీరు దయతలిచి నా కష్టమును కడతీర్చమని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంతటా భృగు మహర్షి, గంధర్వ, నీకొచ్చిన కష్టమేమిటి? నాకి పులిముఖము కలిగినది. నాకు దురవస్థ ఎందుకు కలిగినదో తెలియకున్నది స్వామి. ఈ పులి ముఖముతో కడు బాధలు పడుతున్నాను. ఎవ్వరికీ నా ముఖము చూపించలేకున్నాను. ఈమె నా భార్య అత్యంత రూప లావణ్యమగలది, మిక్కిలి గుణవంతురాలు, మహాసాధ్. నా ఈ వికృత రూపం వలన నేనందరికీ దూరమైపోతున్నాను. కావున నాకు రూప కారణంను తెలిపి దాని నివారణోపాయం కూడా తెలుపమని వేడుకుంటున్నాను. అప్పుడు ఆ భృగు మహర్షి, ఓ గంధర్వ కుమార, ఇది ఒక మాఘమాస స్థానం వలనే సాధ్యము. దీనికి అది పరమౌషధము. మాఘస్థానమును ప్రతివారును జాతి కుల మతములు భేదములు లేకుండా జనులందరూ ఈ మాఘమాస స్నానం చేసి తమ తమ పాపములను నివృత్తి చేసుకొనవచ్చును. కావున నీవు కూడా నీ భార్యతో సహా ఈ మాఘమాస పర్వదినములందు నది స్నానము ఆచరింపు. నీకు శుభములు చేకూరగలవు. ఇది మాఘమాసమే కావున మీరిద్దరూ నదీ స్నానం చేసి పవిత్రులై విష్ణు పూజలను నిర్వర్తించండి. నీ కష్టములన్నీ తొలగిపోయి అంతా మేలు కలుగుతుంది. ఎంత పుణ్యఫలం సిద్ధించును తెలుసుకుంటే కదా మాఘమాస నది స్థాన మహిమ ఎంతటి మహత్య కలదో తెలిసి. ఇంతటితో 3వ అధ్యాయం సంపూర్ణము. 4వ అధ్యాయం